మనకి 2 రోజులు సెలవు వచ్చింది. ఎట్లాగైనా ఒప్పించి ఈ ఉగాది పండుగకి అత్తమ్మ దగ్గర పోవాలి. ఏమండి, ఏం చేస్తాను? ఏం చేస్తున్నావు కనిపించలేదా? చూసుకుంటా మళ్ళీ అదే అడుగుతున్నావు. కనబడతలేదనే కదా నాకు మొన్న అద్దాలు కొనిస్తేవి, మళ్ళా తెలిసి కూడా అడగబడితేవి. అందుకేనే అద్దాలు పెట్టుకొని తిరుగు అంటున్నా. గంత కళ్ళు కనబడకుండా ఏం లేంటి. మరి కనబడడానికి ఎందుకు అడిగినావే? ఏదో సరదాగా అడిగినా, అది కూడా తప్పేనా? నీ సరదా పాడడానికి ఇదేం సరదానే? నీతో ఎంత సరదాగా ఉందామనుకున్నా గంతే. మన లొల్లి ఎప్పటికి ఉండేదే. కానీ నువ్వు కానీ అన్నావు అంటే ఏదో పెద్దదే స్కెచ్ చేసి ఉంటది. ఏందో చెప్పు. అది కాదండి. ఏంటండి? నీకు వెటకారాలు ఎక్కువైతున్నాయి. మరి కాకపోతే ఏందే? అదేదో సూటిగా సుత్తి లేకుండా చెప్పు. అది అది మీకు ఉగాది పండుగకు 2 రోజులు సెలవు వచ్చింది కదండి. వస్తే మనము మన ఊరికి ఒక చాలా రోజులు అవుతుంది కదండి. ఈ పండుగకి మనం అత్తమ్మ దగ్గరికి పోదామా? అబ్బో, మా మమత బాగా బుద్ధిమంతరాలైంది. నేను ఎప్పుడు బుద్ధిమంతురాలే, అది మీకే తెలియదు. ఉండు, మా తమ్మునికి ఫోన్ చేస్తా. హలో సతీష్, బాగున్నావారా? అన్నా మేము మంచిగా ఉన్నాం కానీ నువ్వు మంచిగా ఉన్నావానే? మేమంతా బాగానే ఉన్నాం రా. కానీ అమ్మ బాబు మంచిగా ఉన్నారా? అన్నా అమ్మ మంచిగానే ఉంది. ఇగో అన్న అమ్మతో మాట్లాడు. ఇగో అమ్మ అన్న మాట్లాడతారా? హలో నానా, ఉగాది పండగకు పిల్లల్ని తీసుకొని మీరు అందరు రాండ్రి బిడ్డ. చాలా రోజులైంది మిమ్మల్ని చూడక. అమ్మా, నేను కోడలు ఈ ఉగాది పండుగకు ఇంటికి వస్తా అనుకుంటున్నామే. ఏందిరా నువ్వు చెప్పేది? రేపు పండగకి ఇంటికి వస్తున్నావా? అవునమ్మా, ఎప్పుడు వద్దామన్నా కూడా సెలవులు దొరుకుతలేవే. ఇప్పుడు ఈసారి 2-3 రోజులు సెలవులు వచ్చినాయి మాకు. ఈ ఉగాది పండుగకి వచ్చి మంచి సరదాగా ఇంటికాడ ఉందామని. ఎంత శుభవార్త చెప్పినావు బిడ్డ, చాలా సంతోషం అనిపిస్తుంది. రేపు పొద్దున్నే బయలుదేరేస్తాం అమ్మా. ఉంటాం మరి. ఏళ్ల పొద్దుకి అలా బయలుదేరుండు బిడ్డ, ఎండలు కొడుతున్నాయి కదా. అరే సతీష్, రేపు ఉగాదికి అన్నా వదిలే వస్తారు కదా, నాకు చాలా సంతోషం ఉందిరా. నిజంగా బాబు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం సిరి కూడా చెప్తాం, అది కూడా సంతోషిస్తుంది. సరే పిలువురా. సిరి, సిరమ్మా, అత్తమ్మ సిరా. ఏమైందత్తమ్మా? మావయ్య నువ్వు బాగా సంతోషంగా ఉన్నారు. కాదు బిడ్డ, ఈ విషయం నీకు తెలిస్తే మాకంటే నువ్వే ఎక్కువ సంతోషపడతావు. ఏంటండి అది? ఆ విషయం ఏంటో ఊరే కూడా చెప్పండి. అత్తమ్మ మావయ్య ఎట్లా చెప్తలేరు, మీరైనా చెప్పండి. అరే ఎందుకు ఏడిపిస్తారా? ఆ విషయం మీద పూర్తి చెప్పు. అది కాదే, రేపు పట్టణం నుంచి అన్ను వదిలే పిల్లలందరూ పండగ కత్తురట. అదే విషయం. ఏంటండి మీరు చెప్పేది? నిజమా? నిజమే. నిజమే నచ్చుతున్నా. ఎంతటి శుభవార్త చెప్పారండి. మీ నోట్లో చక్కెర అయ్యా. మరి పోయి మరి నోట్లో చక్కెర. నేను అంటే ఓసినట్టే గానీ ఇది పక్క బాగా వస్తారు కదా, మొత్తం చదువుతాం. పాతమ్మ మనం పోదాం. సరే, రేపు పండుగ కదా, మామిడి ఆకులు అదొకటి, తర్వాత ఉగాదికి సంబంధించిన పచ్చడి కొరకు అదొకటి అనేది ఇస్తారా? జాగ్రత్త బిడ్డ. ఓకే. అత్తమ్మ మీరు కూర్చోండి, నేను చదువుతా కదా. సిరి, నీకెందుకు అక్కబావ అంటే అంత ఇష్టమే? ఇంత రావిడి అక్కబావ వస్తున్నాను ఎంత సర్దిస్తున్నావు? అవునత్తమ్మ, నాకు అక్క బావ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను ఎవ్వరు పట్టించుకోని పరిస్థితిలో, నాకు ఎవ్వరు లేని పరిస్థితులలో అక్క బావ ముందుండి నా పెళ్లి జరిపించారు. అదే అక్క బావ లేకపోతే నా అనుకున్న వాళ్ళే నన్ను చేరదీయడానికి వెనక ముందు చేసిరత్తమ్మ. నాకు అక్క బావ కాదత్తమ్మ, వాళ్ళు అమ్మ నాన్నలతో సమానం. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మ. వాళ్ళ కోసం నేను ఇదేంది ఏ పని చేయడానికైనా సిద్ధమత్తమ్మ. అందుకోసం నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు పక్క బావ వస్తురు కదా, అందుకే అంత చదువుతున్నత్తమ్మ. అన్నవారు నువ్వు సొంత అమ్మ నాన్న అంటున్నావు. మాకు ఇంతకన్నా ఏం కావాలి?
సతీష్, నాకు ఇట్లాంటి కోడలు దొరకడం చాలా అదృష్టం బిడ్డ. ఏ జనాలు ఏ పుణ్యం చేసుకున్నాను, బంగారం వంటి కోడలు దొరికింది. మేము నీకు దొరకడు అదృష్టం కాదత్తమ్మా, అమ్మలాగా చూసుకునే నువ్వు మాకు దొరకడు అదృష్టం. అందుకే నేను పిచ్చిదానా అంటాడు. ఏందత్తమ్మా నువ్వు కూడా గట్లనే అనబడుతుంది. మిమ్మల్ని కోడలని వాళ్ళన్నారే, మీరు అందరు నా బిడ్డలే. ఏమండి, మా అత్తమ్మ అంటే మినిమం ఉంటది మరి. సరే సరే, మీ అత్త కూడా మొదలెత్తే నా పని అంతే. మనం పల్లెటూరు ఇట్లా నడుస్తుంది, అన్నవారినే పట్టణం చేస్తారు, కొద్దిగా నీటే దద్దుని పోయి. ఆల్రెడీ మొత్తం సర్దినామండి, మీరు చెప్పేదాకా ఏం ఆగలే మేము. చూస్తే మాగాన పడుతుంది అన్ని ఇక్కడ అక్కడ ఉంది, పై మొత్తం దగ్గర పోర్రి. చూడత్తమ్మా, ఎప్పుడు చూడు ఏదో ఒక మాట అంటాడు. వాడు అట్లనే అంటాడు కానీ అన్ని సర్ది పెట్టేసుకుంటే పడుకుంటే అయిపోతుంది, పొద్దున్నే మళ్ళీ లేవాలి కదా. సరే అత్తమ్మా. సరే ఏం తిరుగుతున్నావే కాలు కట్టిన పిల్లక్క? ఆ వాడకుండి ఈ వాడకుండి. ఏం లేదండి, ఇవాళ అక్క బావ వస్తారు కదా, అందుకోసమనే ఏ గల్లీలో పొంట వస్తారా అని చూస్తానండి. అబ్బా, ఏం తెలివి ఉందా నీకు? ఊళ్ళో దిగిన వాళ్ళు ఇంటికి రారా? నువ్వు గల్లె పండి తిరుగుతూనే వస్తారా? ఏదో అత్తరు కావచ్చు కానీ నా ఆతృత నాకు ఉంటది కదండి. నడుకుంటే కదా మా చూస్తావు కానీ. ఏమైందిరా, ఎప్పుడు ఇదే లొల్లా? చూడు మామయ్య, ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటాడు. అమ్మ బాయనా? బాగున్నా నాన్న. బాగున్నా మామయ్య? ఏంటి సిరి, కొత్తగా విషయం చూస్తాను. మేడం బాగా జరిగిందా బాబు? బాగా జరిగింది బాబు. బాగున్నావా? బాగున్నక్క, బాగున్నారా? అరే సతీష్, మరిది గారు బాయనారా? అక్క, నువ్వు పట్నంలో ఉంటావు కదా, నువ్వు డ్రెస్సులు వస్తావేమో అనుకున్నా, కానీ మన సాంప్రదాయాల ప్రకారం పట్టు చీర కట్టుకొచ్చుకున్నాయిందక్క. పట్నంలో ఉన్న అమెరికాలో ఉన్న మన సాంప్రదాయం ప్రకారం ఇలా చీరల్లోనే ఉండాలి కదా. అక్కడ ఏ పండుగ అయినా గుడికి పోయినా మేము చీరలే కట్టుకుంటాం. అందులోనూ ఇవాళ ఉగాది కదా, అందుకే చీర కట్టుకొని వచ్చిన చెల్లి. బాగుందా? నీకు నాది ఇష్టే తగిలేటట్టుందక్క. పిన్ని బాబాయ్, అమ్మా నాన్ననే ఇలా పట్టించుకున్నా, మమ్మల్ని పట్టించుకోరా? ఎన్నెన్ని పట్టుకుంటాలి, మా ఇంటి మహాలక్ష్మి కదా. దా అన్నయ్య, ఎలా పొద్దుగా అని చెప్పి పొద్దుగా వచ్చినావు. ఇక మీ వదిన గురించి ఏం చెప్పుర్రా? పొద్దుగాల 5:30కి లేపిన. అది తానం చేసిందా, ఆ అద్దం దగ్గర కూర్చున్నది అంటే బయట సునామీ వచ్చినా అది లేవదు. దాని పనే మేకప్. అందుకే లేట్ అయింది. అబ్బా, ఇద్దరే ఉన్నారు. వీడేమో దీని మీద ఏడుస్తాడు, నువ్వేమో దాని మీద ఏడుస్తావు. కూరలకు దిష్టి తెలియదు ఇక, పొలం పోయా లోపలికి. ఇక గివిలకే పెట్టాలి దిష్టి. అన్న, అమ్మ ఎప్పుడు ఇళ్ళకే సపోర్ట్ చేస్తుంది. అంతేరా, పదండి రా, లోపలికి పోదాం పండి. బ్యాగ్ ఏంది బాబు? ఇక్కడనే పెట్టద్దు నువ్వు పా. ఉగాది పచ్చడి అదిరిపోయింది. అత్తమ్మ, నాకు కూడా తాత బోర్ కొడుతుంది, మనం పొలం దగ్గరికి వెళ్దామా? ఓకే నాన్న, వెళ్దాం రా. బంగారు తల్లి వెళ్దాం. అయ్యో మమత, ఏంది అట్లా తింటున్నావు నువ్వు? ఆ పిల్లలకు పెడతావా పెట్టవా? అయ్యో, మీకు కావాలంటే తినండి, నన్ను ఎందుకు చూస్తున్నారు?
అమ్మ వాళ్ళందరికీ సిరి అందరికి పనిచేసి పొలం దగ్గరికి వెళ్ళేది తప్ప. ఎట్లా నాకు చేయడానికి రాదు కదండి, అందుకే తింటున్నా. పెద్దోడా తినేరా ఎందుకురా? సిరి బక్సాలు అందరికి పనిచేసి పొలం దగ్గరికి వెళ్ళేసేద్దాం. సరే మావయ్య. ఇరే ఇవన్నీ ఇంట పెట్టుకో, అందరం పొలం కడుగు వేద్దాం. సరే. అమ్మ మెల్లలేదు. తాత ఏంటి తాత? ఇది జొన్న కర్ర అంటారు దీనికి. విన్నావా? ఇంటికి పోయినాక కాల్చిస్తలే, సరేనా? ఇదంతా మనదే. చూసినావా ఎంత బాగున్నది? వాడు చూడు చాలా విశాలంగా ఉంది. జొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. అరే ఎంతసేపు ఉంటారా? అక్కడ కూర్చుందాం రండి. సరే రండి రండి. నాన్న అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే నాన్న ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగు వాళ్ళు జరుపుకునే ఒక గొప్ప పండుగ. దీన్ని మన తెలుగు వాళ్ళు కొత్త సంవత్సరంగా కూడా పిలుచుకుంటారు. నిజానికి మన భారతదేశంలో నాన్న మీకు తెలియదేముంది, కొత్త సంవత్సరం అంటేనే ఉగాది, ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. ఒక మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా అటు దక్షిణ భారతదేశంలో ఇటు ఉత్తర భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుచుకుంటారు. ఉదాహరణకు తమిళనాడు వాళ్ళు పుదు పుత్తాండ్ అంటారు. అదే సిక్కులు గుడి పహాడ్వాడ్ అని ఇంకో పేరుతోటి, మలయాళికులు, అదేవిధంగా కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు ఒక్కొక్క పేరుతోటి దీన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఈ కొత్త సంవత్సరం అనేది వస్తుంది. కానీ నిజంగా ఈ ఉగాది అంటేనే మన అన్ని పండుగలకు ఒక పునాది రాయిలా కనిపిస్తుంది. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు. ఇంకో విషయం తెలుసా నాన్న, ఈ ఉగాది రోజు ఒక వెరైటీ ఫుడ్ ఉంటుంది. ఏంటది? ఉగాది పచ్చడి. వెరీ గుడ్. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడ. అందులో ఉన్న ఒక్కొక్క తీపి పులుపు మన భావాలకు ప్రతీక. అదేవిధంగా ఆ రోజు అమ్మ ఏం చేస్తుందిరా? కూరలు. ఇంకా పులిహోర కదా. పులిహోర అంటే నీకు ఇష్టం కదా. బూరెలు అంటే నీకు ఇష్టమారా? వెరీ గుడ్. ఈ విధంగా జరుపుకుంటారు నాన్న. నాన్న ఒకసారి ఉగాది పచ్చడి రుచులు చెప్తావా? ఉగాది పచ్చడి అంటేనే అమృత తుల్యం. అది ఆరోగ్యానికి కూడా ఔషధం లాంటిది. అందులో షడ్రుచులు కలుస్తాయి, అంటే 6 రుచులు కలుస్తాయి. మొదటిది బెల్లం. బెల్లం అంటే తీపి, ఆనందానికి ప్రతీక. వేప పువ్వు అంటే చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు అంటే పులుపు, నేర్పుగా వ్యవహరించే పరిస్థితులు. పచ్చి మామిడి అంటే వగరు, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. మన జీవితంలో జరిగే అన్ని భావాలు ఈ ఉగాది పచ్చడిలో ఇమిడి ఉంటుంది. అదేరా ఉగాది పచ్చడి. అరే సుమన్, నీకు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన విషయాలని గుర్తుకు పెట్టుకొని చిన్నదానికి చెప్తున్నావు కదరా? అరే సుమన్, ఒక మంచి దైవగల పాట ఒకటి పాడరా. సరే బాబు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 అని కొలువరే, గోవిందాయని కొలువరే. గోవింద 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 గోవింద
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.